మహారాష్ట్రలో ఘన విజయంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అలాంటి విజయం తెలంగాణలో ఎప్పుడు సాధ్యమవుతుంది? పక్క రాష్ట్రాల్లో విజయం సాధిస్తే ఇక్కడ సంబరాలేనా? ఇక్కడ కూడా బీజేపీ ముందుకెళ్లే అవకాశాలున్నాయా? అసలు మహా విజయానికి కారణం ఏంటి? జార్ఖండ్లో పరాజయానికి దారితీసిన పరిస్థితులేంటి? తెలంగాణ బీజేపీకి కొత్త రథసారథి ఎవరు కాబోతున్నారు? రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఆదాని వ్యవహారం బీజేపీకి సవాల్గా మారబోతుంది. దీన్ని బీజేపీ ఎలా ఎదుర్కోబోతుంది? ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ రఘునందన్ గారు. మా వీకెండ్ విత్ ఇంటర్వ్యూకి స్వాగతం. థ్యాంక్ యూ సార్. మహారాష్ట్రలో ఘన విజయం సాధించారు. అది మామూలు విజయం కాదు, అసలు ఎవరు ఊహించని విజయం. వన్ సైడ్ విక్టరీగా చెప్పొచ్చు దాన్ని. అక్కడ విజయంతో ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. ముందుగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ కూడా అలాంటి వాతావరణం వచ్చే అవకాశం తెలంగాణలో ఉందా? మహారాష్ట్రలో విజయానికి కారణాలు ఏమనుకుంటున్నారు? సో 100% తెలంగాణ కూడా ఈ రోజు కాకపోతే రేపైనా భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనను చూసిన తర్వాత ప్రజలు ఒక రకమైనటువంటి వారి పట్ల వెగటు పుట్టింది అని చెప్పొచ్చు. నేరుగా చెప్పాలంటే వీళ్ళొద్దు అనే స్పష్టమైనటువంటి నిర్ణయానికి తెలంగాణ సాధించిండు జాతిపిత ఇన్ని పదాలు చెప్పిన తర్వాత కూడా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీని తెలంగాణ సమాజం తిరస్కరించింది. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇంకొకటి లేదు. కుటుంబ పాలన లేదు, అవినీతి పాలన లేదు. ఇక ఎన్ని పదాలు ఉంటాయో అన్డెమోక్రటిక్ సంబంధించి అన్ని పదాలు వాడి వాళ్ళని పక్కకు పంపించినారు. పోనీ వచ్చిన వాళ్ళు ఏమన్నా గొప్పగా పరిపాలిస్తారు అంటే వీళ్ళు అంతకంటే దుర్మార్గులు అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇక మిగిలింది ఎవరు? ప్రజలు ఆలోచించాల్సింది ఏంది? ఎలా వీళ్ళ భాష ఎట్లుంది, వాళ్ళ భాష ఎట్లుంది అనేది చూడండి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడున్న రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే భాష మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. తొక్కుకుంటూ పోతాం, తన్నుకుంటూ పోతూ ఉంటాం. ఏం భాషలు ఇవన్నీ? ప్రజలకి మీరు ఏం చేస్తామని అధికారంలోకి వచ్చారు, ఏం చేస్తున్నారు అనే దగ్గర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ప్రశ్నిస్తే ఆ రోజు రైతుల్ని వాళ్ళు ఎట్లయితే ఖమ్మం మార్కెట్ యార్డ్లో అరెస్ట్ చేసి బేడీలు వేసుకుపోయినరు, ఇవాళ వీళ్ళు ఏం చేసినారు? లగచర్లలో వీళ్ళు చేస్తుంది కూడా అదే పరిస్థితి కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్? ఈ రెండు కూడా ఒకే తాను ముక్కలు అనేటువంటి అభిప్రాయం ఇంకా 4 ఏళ్ళు ఉంటుందా, ఇది 2 ఏళ్ళు ఉంటుందా, 5 ఏళ్ళు ఉంటుందా తెలియదు. కానీ కాంగ్రెస్ పాలన 5 ఏళ్ళు ముగిసేసరికి ప్రజల్లో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యలో పెద్ద వ్యత్యాసం లేదనేటువంటి ఒక అభిప్రాయానికి చాలా స్పష్టంగా వస్తారు. సో ప్రజల ఆలోచన ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తారు అంటే ఖచ్చితంగా ఇప్పటిదాకా ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు కానీ లేదా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కానీ భారతీయ జనతా పార్టీకి ఒకసారి కూడా అవకాశం ఇవ్వలేదు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు 6 రాష్ట్రాలు 3 సార్లు కంటిన్యూస్గా గెలుచుకుంటూ వచ్చినాయి. ఆఖరికి నిన్న మీరు చెప్పిన మహారాష్ట్రతో సహా భారతీయ జనతా పార్టీ కంటిన్యూస్గా 3వ గెలిచింది. యాంటీ ఇన్కంబెన్సీని అధిగమించి ముందుకు పోతా ఉన్నాం. దేశంలో దాదాపు 20 రాష్ట్రాల లోపల మేము మా మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్నాం ఈరోజు. సో ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ద స్టేట్స్ మేమే అధికారంలో ఉన్నాం. కాబట్టి ఒకసారి మనం ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? భాష చూసినా, పనితీరు చూసినా మూసి అంటారు. అధికారంలో ఉంటే టీఆర్ఎస్ ఏం మాట్లాడింది మూసి గురించి? టీఆర్ఎస్ నోటీసులు రెడీ చేసుకోలేదా? ఇలా కాంగ్రెస్ అప్పుడు మూసి గురించి ఏం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడింది? సో ఆ రెండు పార్టీల మధ్యన ఎక్కడ కూడా పెద్ద వ్యత్యాసం కనబడతలేదు. ఇక్కడ మీ పక్కనే మీ ఆఫీస్ పక్కన ఉన్న ఈ మంత్రి డెవలపర్స్ అనేటువంటి డెవలపర్స్ గురించి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడిండు, ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండో మీకు ఆదుకుంటుంది, ప్రజలకందరికీ ఆదుకుంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి ఏ ఒక్క మాటనన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా ఆయన పద్ధతి మార్చుకొని ప్రజల కోసం ఆలోచిస్తుండే ఒకసారి ఆలోచించండి. వడ్ల కొనుగోలు దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి చోట ఈ ప్రభుత్వం వాళ్ళు 10 సంవత్సరాలలో ఎంత పాపాన్ని మూటగట్టుకుర్రో వీళ్ళు 10 నెలల్లో అంతకంటే ఎక్కువ బదనాం అయిపోయి అంతకంటే ఎక్కువ దుర్మార్గమైనటువంటి పరిపాలన అనేటువంటి ఒక అభిప్రాయాన్ని గ్రామాల లోపల ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇద్దరిని చూసినాం. చూడండి ఎవరినంటే భారతీయ జనతా పార్టీని. తప్పకుండా అవకాశం తెలంగాణ సమాజం మాకే ఇస్తుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఆ సంబరాలు జరుపుకునేటువంటి దూరం ఎంతో దూరం లేదు. మీరు కూడా అందరూ ఓపిక ఉండండి. ఖచ్చితంగా సంబరాల్లో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తాం. అంటే మహారాష్ట్రలో ఘన విజయం సాధించారు, ఓకే. జార్ఖండ్లో వర్కౌట్ కాలేదు. అది అవే హామీలు అక్కడ ఇచ్చినాయి, ఇక్కడ ఇచ్చారు, అలాంటి హామీలే ఇచ్చారు చాలా వరకు, అయినా కాలేదు. ఎందుకు అక్కడ ఎందుకు సక్సెస్ అయ్యారు, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యారు? కళ్యాణ్ గారు, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి, ఒక ఉప ఎన్నికకి ఇంకొక ఎన్నికకి, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి దేశంలో పొత్తుండదు, పొంతనుండదు, అసలు సారూప్యత అంతకంటూ ఉండదు. కాబట్టి దయచేసి ఒక రాష్ట్రంలో ఇచ్చిన హామీలు లేదా ఒక రాష్ట్రంలో ఇచ్చిన పరిపాలన ఇంకో రాష్ట్రంలో కంపారిటివ్గా తీసుకొని పోవడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. పోస్ట్ మార్టం చేసినప్పుడు తప్పకుండా జార్ఖండ్ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, మహారాష్ట్ర ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి. రెండు విభిన్నమైనటువంటి నైసర్గిక స్వరూపాలు ఉన్నటువంటి ప్రాంతాలు.
వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ ఎట్లాంటి చొరబడిదారుల పంచాయతీ ఉంటుందో, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పంచాయతీ ఉంటుందో, జార్ఖండ్లో కూడా అట్లాంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పంచాయతీ అక్కడ ఎక్కువ కనబడతా ఉంది. వాళ్ళని దగ్గరికి తీసుకోవడం లోపల కాంగ్రెస్ కూటమి లేదా జేఎంఎం కూటమి సక్సెస్ అయింది. అక్కడ వచ్చినటువంటి ఇల్లీగల్గా వస్తున్నటువంటి ఇమ్మిగ్రెంట్స్కి వాళ్ళు తాయిలాలు ప్రకటించి వాళ్ళని ఓటర్లుగా మార్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓట్లు ఇచ్చి వాళ్ళతోటి వీళ్ళ అధికారాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ జరిగింది. యాక్చువల్గా మీరు జార్ఖండ్ చరిత్రను చూస్తే జార్ఖండ్లో ఎప్పుడూ రెండోసారి తన ప్రభుత్వాన్ని ఏ పార్టీ కూడా నిలబెట్టుకోలేకుండా వచ్చింది ఇప్పటిదాకా. కానీ ఈసారి కొంత మార్పు కనబడింది. ఎందుకు కనబడింది అంటే ఇల్లీగల్గా ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసపూరితమైన హామీల వైపు మొగ్గు చూపిండ్రు. ఏమైనప్పటికీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తాం. ఖచ్చితంగా మీరు అన్నట్టు అంతర్గతంగా మా పార్టీ విత్ ఇన్ ద 4 walls జరిగే చర్చల లోపల జార్ఖండ్లో ఏం జరిగింది అనేది పార్టీ ఖచ్చితంగా చర్చించుకుంటుంది. లాక్యునాస్ ఎక్కడుంటే అక్కడ వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే జార్ఖండ్లో మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి చెప్తున్నారు. అయితే మీరు కక్ష సాధింపు చర్యలతో హేమంత్ సోరెన్ని జైల్లో పెట్టారు. ఆ సానుభూతి, ఆ సింపతి వర్కౌట్ అయింది. బీజేపీకి గుణపాఠం చెప్పాలనుకున్నారు. అలా మీరు ఎక్కడ చేసినా అలాంటి ఫలితాలే ముందు ముందు వస్తాయని ఒక హెచ్చరిక మీకు వస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఏ నాయకుని అరెస్ట్కి మధ్యలో పొత్తుండదు, సంబంధం ఉండదన్న. మీడియాలో దయచేసి మీడియా మిత్రులందరూ కూడా నేను సవినయంగా చేసేటువంటి ఒక వకీలుగా చేసేటువంటి విజ్ఞప్తి, భారతీయ జనతా పార్టీ ఎందుకు అరెస్ట్ చేస్తుంది? నేరం చేసినటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టులు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చి జైలుకు పంపిస్తాయి. నేరానికి పోలీసు వాళ్ళకి, రాష్ట్రానికి లేదా కేంద్రానికి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలకి మధ్యలో జరిగేటువంటి సంఘటనలకి భారతీయ జనతా పార్టీ జైలుకు పంపించింది, భారతీయ జనతా పార్టీ జైలుకు పంపించింది అన్న మీలాంటి విఘ్నులు కూడా ఇట్లా మా మీద ఆరోపణలు చేస్తే దానికి ఏదో ప్రజలు బదిలా తీసుకున్నారని చెప్తే ఏముంటుంది అన్న? మీడియాను మేము చేస్తున్న ఆరోపణ కాదు. ఎవరు చేసి? మీరు విపక్షంలో ఉన్నప్పుడు, మీరు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలాంటి ఆరోపణలే చేస్తారు. ఇప్పుడు మీ మీద కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలే చేస్తుంది. కాంగ్రెస్ హాజ్ నో లోకల్ స్టాండ్ ఇన్ దిస్ కంట్రీ అన్న. కాంగ్రెస్ ఖతం. కాంగ్రెస్ గురించి మాట్లాడుకోరు మీరు. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల కంటే అధ్వానంగా మిగిలిపోయింది. జార్ఖండ్లో అన్న కాంగ్రెస్ గెలిచిందా? కాంగ్రెస్కి వచ్చిన సీట్లు ఎన్ని? 16. మొత్తం కూర వండిన తర్వాత ఇంత ఉప్పేసి పొత్తుకున్నట్టు మేము గెలిచినాం మా కూటమి గెలిచిందని చెప్పుకుంటారు. ఇండి కూటమిలో కాంగ్రెస్ అసలు సంఖ్య ఎంత కదా ఆలోచించారు మీరు. జార్ఖండ్లో కాంగ్రెస్కి వచ్చింది ఎంత, జేఎంఎంకి వచ్చింది ఎంత? ఇత్తేసి పొత్తు కూడా పంచాయతీ తప్ప వెర్ ఇస్ కాంగ్రెస్ ఇన్ జార్ఖండ్ అన్న? దే లాస్ట్ అన్ని పోయినాయి వాళ్ళకి. మహారాష్ట్రలో కూడా అంతే, సింగిల్ డిజిటో లేకపోతే 10 సీట్లు వచ్చినట్టున్నాయి, డబుల్ డిజిట్కి వచ్చినట్టు. ఏమున్నారన్న? అధికారంలోకి వచ్చేసినాం అని చెప్పిన కాడ ఏముంది చెప్పురు అక్కడ? సో దెర్ ఈజ్ నో వెంజన్స్ పాలిటిక్స్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ బీజేపీ. మాకు ఎవరిని అరెస్ట్ చేయమని చెప్పే అధికారం మాకు లేదు. అట్లాంటి తప్పుడు పని చేసేటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలు ఎవరు లేరు. చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేసినప్పుడు కొంచెం వెనక కొంచెం ముందు ఎవరైనా అరెస్ట్ అవుతారు. ఇట్లా మాట్లాడి మన రాష్ట్రంలో కూడా కొంతమంది ఏమైనా మీరు అందరూ చూసారు. కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం ఫ్యాషన్గా తీసుకోకుండ్రి. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ హ్యావ్ దట్ లిబర్టీ. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఎవరి మీదనైతే నేరం ఆరోపించబడుతుందో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. దానికి మీరు తీసుకొచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంటే అన్ని బీజేపీ అరెస్ట్ చేసింది, బీజేపీకి ఏదో దెబ్బలు తాకినాయి, రేపు ఢిల్లీ ఫలితం ఇంకో రకంగా వస్తుందేమో ఆలోచించారు. అప్పుడు ఏం మాట్లాడతారో విందాం. మరి జార్ఖండ్లో వచ్చిన ఫలితం ఢిల్లీలో రాకపోవచ్చు రేపు, అప్పుడు ఏం మాట్లాడతారు అనేది ఒకసారి ఆలోచించుకుందాం. అందుకనన్నా ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి, ఒక అరెస్ట్కి ఒక కేసుకి ఇంకో కేసుకి, ఒక నాయకునికి ఇంకొక దానికి మధ్యలో అస్సలు పొత్తుండదు, సంబంధం ఉండదన్న. సో దట్ అరెస్ట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. అరెస్టులు పోలీసు వాళ్ళు చేస్తారు, బెయిల్ కోర్టులు ఇస్తాయి. భారతీయ జనతా పార్టీకి ఈ అరెస్టులతోటి, కోర్టులతోటి, కేసులతోటి సంబంధం లేదు. మీలాగా మేము కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూనే చూస్తూ ఉంటాం. అంతకు మించి మా మీద దయించి బురద జల్లొద్దని నేను సవినయంగా మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. మీరు ఒక 4-5 రోజుల క్రితం మీ సోదరి కవిత, కల్వకుంట్ల కవిత గారు ఒక ట్వీట్ చేశారు, మీరు చూసే ఉంటారు, నేను అనుకుంటా. చూడలేదు అది? ఎలాంటి తప్పు చేయని ఒక ఆడబిడ్డను జైల్లో పెట్టింది బీజేపీ. తప్పులు చేసి 2000 కోట్లు లంచాలు ఇచ్చిన ఆదాని లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంది అని ఒక ట్వీట్ ఆమె చేశారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? సో మీరు సోదరి అన్నారు కాబట్టి ఆ సోదరి కవితకు మీరు చెప్పురు, నేను ఆ ట్వీట్ చూడలేదు. కానీ ఒక విషయం చెప్పురు వాళ్ళకి. అదే ఆదానిని ప్రగతి భవన్కి శ్రీమతి కవిత గారు ఎంపీగా ఉన్నప్పుడు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, గవర్నర్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి ప్రగతి భవన్లో మంచి భోజనాలు చేసిర్రు. మరి మీకు కూడా ఏమైనా ఇచ్చిరా? ముడుపు లేదనే చెప్పుండ్రి. మీ అన్న అప్పటి యువరాజు, ఇప్పటి యువరాజు, అప్పటి మంత్రి హోదాలో దావోస్ పోయి ఇదే అదానితోటి కూర్చొని ఛాయలు తాగిండు, కాఫీలు తాగిండు. మరి మీరేం పంచుకున్నారో మీరు చెప్పుండ్రి లెక్కలు. ఆదాని కేసు ఇన్వెస్టిగేషన్ లోపల అమెరికాలో ఉన్నటువంటి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపణలు చేసిండు. ఓకేనా అన్న? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపణ మాత్రమే చేసిండు. దానికి అత్యుత్సాహపడి వీళ్ళేదో ట్వీట్లు చేసుకొని తొందరపడి ఏదేదో చేసి ఆదానిని అరెస్ట్ చేసి ఉంటే మరి కేసీఆర్ గారే చేయనుండే. అప్పుడు మీ దోస్తే కదా, మీ నాయన ఆలింగనం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారే కదా ఇప్పుడు లంచాలు ఇచ్చిరనే కేసు లోపల ఇరుక్కుపోయింది.
వారు ఆరోపించినటువంటి అమెరికన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించినటువంటి 4 రాష్ట్రాల్లో కళ్యాణ్ గారు ఏ ఒక్క రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రం కాదు అక్కడ. సో అమాయకురాలైన ఆడబిడ్డను మేము అరెస్ట్ చేయలేదు. ఆదాని 2000 కోట్ల కుంభకోణానికి మాకు సంబంధం లేదు. సో దానికి సంబంధించి ఏమన్నా కవిత గారి దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే వి వెల్కమ్ కవిత గారు, వి వెల్కమ్ కేటీఆర్ గారు, వి వెల్కమ్ రేవంత్ రెడ్డి గారు, వి వెల్కమ్ రాహుల్ గాంధీ ఆల్సో. ఉత్త గాలి మాటలు మాట్లాడడం, బట్ట కలిసి మీద వారేసడం ఇవి బంద్ చేసేయండి. అంటే ఎందుకు రఘునందన్ గారు అదానిపై పదే పదే అంటే మోడీకి అదానికి అంటే గుజరాత్ అనేది ఒకటే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? చాలా ఆరోపణలు. ఇప్పుడు ఇది ఒకటే కాదు. అన్న ఇండియన్ నేను బ్యాంక్ నివేదిక ఒకటి నేను- వచ్చింది. స్టాక్ నేను- మార్కెట్ కుప్పకూలిపోయిన పరిస్థితి, నేను ఒక మాట వల్ల చెప్తా. నేను ఒక చాలా మాట మంది చెప్తా. బతుకులు రోడ్డున పడ్డ పరిస్థితి. ఇప్పుడు కూడా 2000 కోట్ల కుంభకోణం. ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అంటున్నారు. ఒక మాట ఇక్కడ నేను ఏదో చెప్పేది విరాళం అని వినాలి. ఇక్కడ ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు. ఆరోపణ వచ్చింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కళ్యాణ్ గారు నేను చెప్పే ఒక మాట వినాలి మీరు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతుంది. ఇప్పుడు ఆరోపణలు వచ్చిందంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, బాగా గొప్ప ముఖ్యమంత్రి అని రాహుల్ గాంధీ గారు చెప్పుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి. బీజేపీ ఎంపీ సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా కామెంట్ ఒకటే చేశారు. నిమిషం మరి ఇలా రాహుల్ గాంధీ ఆదానిని కలవద్దు అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆదానిని కలిసి ఒప్పందాలు ఎందుకు చేసుకుంటున్నారు? ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి ఆ రోజు ఆదానితో అగ్రిమెంట్ ఎట్లా చేసుకున్నాడు? మీ భాగస్వామ్య పార్టీయో లేకపోతే మీకు మిత్రపక్షమో లేకపోతే ఏ పక్షంగా అన్నటువంటి బిజు జనతాదళ్ చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు, కిందికి పోతే డిఎంకే వాళ్ళు చేసుకున్నారు. ఇంట్లో ఎక్కడనన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందా? అమెరికా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించిన దాంట్లో మోడీ గారికి ఆదానికి ఎక్కడన్నా సంబంధం ఉందా? వినడానికి బాగుంటుందని మోడీ ప్లస్ ఆదాని కలిసి మోదాని అని చెప్పి ఒక రిథమిక్ కోసం మాట్లాడుతున్నారు తప్ప ఏముందన్న ఆదాని మీద కేసు? సుప్రీంకోర్టుకు పోయినరు, కాంగ్రెస్ పార్టీ పోయింది, రాహుల్ గాంధీ పోయిండు, ఫలితం ఏమొచ్చిందో మీరంతా చూసినారు. నేను అడుగుతున్నా, చర్య తీసుకోవాలని కోరితే రాహుల్ గాంధీ నిజంగా చర్య తీసుకోవాలంటే అప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మీద తీసుకోవాలి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి మీద తీసుకోవాలి అంటున్నా. కలవలేదా అన్న దావోసుల్లో ఎక్కడ ప్రపంచ దేశాల వేదికల మీద పోయి కలుసుకోలేదా? ఒప్పందం చేసుకున్నారా, చేసుకోలేదా? మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడని 5 ఏళ్లకు బయటకు వస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ముడుపులు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడని ఇంకో 4 ఏళ్లకు బయటకు వస్తుంది కావచ్చు. Now Rahul should speak what happened in Chhattisgarh, what is happening in Telangana, why you are keeping silent on these 2 issues అనే చెప్పండి. మీరు మీ భాగస్వామ్య పక్షాలు, మీ ఇండి కూటమి పక్షాలు తప్పు చేసిన దగ్గర మీరు మౌనంగా ఉంటారు. మీ సొంత ముఖ్యమంత్రులు ఆదానితో అగ్రిమెంట్లు చేసుకుంటే మీరు మౌనంగా ఉంటారు. మేమెక్కడ అగ్రిమెంట్లు చేసుకోకుండా మా మీద ఎంతసేపు బట్టగాల్చి మీద వేస్తారు. చివరికి ఒక్క మాట చెప్తాను రాహుల్ గాంధీ గారికి కూడా, ఆ ఇంటర్వ్యూ రేపో మాపో పంపిద్దాం అనుకుంటున్నా పార్లమెంట్ లోపల. ఇదే ఆదాని గారు ఢిల్లీలో ఇట్లా మీలాగానే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే, ఆదాని గారు ఇంటర్వ్యూ చేస్తే ఆదాని గారు చెప్తారు ఆ ఇంటర్వ్యూ లోపల ఏమని చెప్తాడు ఆయన, నేను గుజరాత్లో వ్యాపారం చేసుకుంటున్న సందర్భంలో ఒక పనికి సంబంధించి నేను ఢిల్లీకి వచ్చినాను. అప్పటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారిని కలిసిన నేను. కలిస్తే గుజరాత్లో ఎందుకు, ఢిల్లీకి రండి, మీ వ్యాపారాన్ని విస్తరించుకోండి అని నా వ్యాపారాన్ని ఢిల్లీకి తీసుకొచ్చి దాన్ని విస్తరించేందుకు సహకరించినటువంటి వ్యక్తి కీర్తిశేషులు అప్పటి ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారు చేసినారని చెప్పి ఆయన చెప్పినారు. ఇది రాహుల్ గాంధీ గారు కనబడదు. రాహుల్ గాంధీ గారు చరిత్ర చదవరు, గతం తెలుసుకోరు, భవిష్యత్తుకి గాల్లో మేడలు కట్టి ఏది పడితే మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తారు? మధ్యలో కవిత గారికి ఎందుకు తొందర? ఆదాని ఏమని ఉంటే భారత ప్రభుత్వం సెబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుందని చెప్పి చేసుకుంటారు. వేరే దేశాలలో తప్పులు జరిగితే ఆ దేశాలలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. భారతదేశానికి ఇండియన్ పీనల్ కోడ్ ఉన్నట్టు అమెరికాకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు కదా. తొందర ఎందుకు అంటున్నా. అంటే రఘునందన్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, గత పార్లమెంట్ సెషన్లో కూడా ఈ ఆదాని హిండన్బర్గ్ వివాదమే మెయిన్ అయింది. చాలాసార్లు వాయిదాలు కూడా పార్లమెంట్ పడుతూ వచ్చింది. రేపటి నుంచి మళ్ళీ సెషన్ ఉంది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ మళ్ళీ ఎత్తుకునే అవకాశం ఉంది. ఇది బీజేపీ ఎలా ఎదుర్కోబోతుంది? ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడినట్టు, ఏం లేనోడు, ఏం మాట్లాడాలనో తెలియనోడు ఏదో లొల్లిపెట్టి పార్లమెంట్ లోపల బయటకు వెళ్ళిపోవాలనుకుంటే మేమేం చేస్తామన్నా? ప్రజలు మనకు ఓట్లేసింది బాధ్యతాయుతమైనటువంటి చర్చలు జరపమని అడుగుతున్నారు. సి వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ హిండన్బర్గ్ అనే ఒక పేపర్ గురించి మాట్లాడుతున్నారు. హిండన్బర్గ్ లో ఒక ఆర్టికల్ వచ్చిందని మాట్లాడుతున్నారు. నేనంటున్నా, షేర్ మార్కెట్ లో ఒక దళారి అతను జార్జ్ సొరేన్ అనేటువంటి ఒక దళారి ఒక ఆర్టికల్ రాస్తాడు. జార్జ్ సొరేన్ రాసినటువంటి ఆర్టికల్ హిండన్బర్గ్ లో ప్రచురితం అవుతుంది. దాన్ని రాహుల్ గాంధీ గారు పట్టుకొని దేశమంతా ధర్నాలు చేయరని ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులకు చెప్తాడు. ఈ రాహుల్ గాంధీ గారు అమెరికాకు పోతే ఈయన టూర్ మొత్తం ఆర్గనైజ్ చేసేది, మీటింగ్ కార్ నుంచి ప్రతిదీ ఆర్గనైజ్ చేసేది, ఎక్కించుకొని తిరిగి కారు దాకా మొత్తం జార్జ్ సోరెన్ కారే ఉంటుంది అక్కడ. సో ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్ జార్జ్ సోరెన్, హిండన్బర్గ్ అండ్ రాహుల్ గాంధీ. ఇది మేము దేశ ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. నీకు ఒక హిండన్బర్గే కనబడితే నేను ఇంకో పేపర్ కూడా కనబడ్డది నాకని చెప్పిన లాస్ట్ టైం కూడా, నేను బ్లిడ్జ్ అని ఒక పేపర్ కనబడ్డది. మీరు హిండన్బర్గ్ గురించి మాట్లాడితే బ్లిడ్జ్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. ఒక విదేశీ పత్రిక నీకు అంత దగ్గర అయితే ఇంకొక విదేశీ పత్రిక నీ గురించి కూడా మాట్లాడింది కదా, దాని గురించి కూడా మాట్లాడాలా వద్దా? సో కాబట్టి కాంగ్రెస్ మాట్లాడేందుకు ఏం లేక
చర్చించేందుకు ఏం లేక, రాబోయేటువంటి వక్ఫ్ బిల్లు మీద ఏం మాట్లాడాలనో తెలియక, దేన్ని గౌరవించక కాంగ్రెస్ ఒకవేళ అడ్డగోలుగా పోతే ఖచ్చితంగా సీనియర్ ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, వాళ్ళు చూస్తారు తప్పకుండా. దేశ ప్రజల ముందు వాళ్ళ నాటకాలని ఖచ్చితంగా దేశ ప్రజల ముందు ఉంచుతాం, ఎండగడతాం. రైట్. రాష్ట్ర రాజకీయాల విషయానికి వద్దాం. ఆల్రెడీ కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి మీ నాయకత్వాన్ని కలిశారు. రేవంత్ రెడ్డి సర్కార్పై అమృత్ స్కామ్ మీద ఏదో ఫిర్యాదులు చేశారు. ఒకటి అలా ఉంది. రెండోది గవర్నర్ దగ్గర కేటీఆర్కి సంబంధించిన అవినీతి, ఫార్ములా ఈ రేస్కి సంబంధించి విచారణ కొడుతూ ప్రభుత్వం ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి గవర్నర్కి రిప్రజెంటేషన్ చేసింది. గవర్నర్ కూడా నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అంటే గవర్నర్ కేటీఆర్ విషయంలో విచారణకు ఆదేశించకుండా జాప్యం చేయడాన్ని బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే విమర్శ, దీనికి ఏం చెప్తారు? ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ని ఇట్లాంటి పెంట పంచాయతీలకు తీసుకురావద్దు అనేది ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. గవర్నర్లు, రాష్ట్రపతులు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి అనుకూలంగా రాజ్యాంగం ఏం చెప్తే అది వాళ్ళు నిర్ణయం తీసుకొని పనిచేస్తుంటారు. ఆ నిర్ణయం తీసుకునే పరిణామ క్రమంలో కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు ఎవరికి అన్ని విషయాలు తెలియకపోవచ్చు. కాబట్టి న్యాయ కోవిధుల సలహాలు సూచనలు తీసుకొని వారి ఒపీనియన్ చెప్పడానికో ఫైల్ సంతకం పెట్టడానికో పడితే కొద్దిగా టైం పడుతుండొచ్చు. దానికి లేడీకి లేచిందే పరుగు అన్నట్టు మీకు యాదికి వచ్చినప్పుడే ఫైల్ సంతకం పెట్టమంటే ఎట్లా కళ్యాణ్ గారు? ఇట్ టేక్స్ సర్టన్ ప్రొసీజర్స్ ఆర్ దేర్. ఆ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి పెద్దలు దేనికైనా ఒక అనుమతి ఇచ్చే కంటే ముందు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇస్తారు. రీజన్స్లో ఏమైనా లోపాలు ఉంటే, ఫైల్లో ఏమైనా అప్డేట్స్ లేకపోతే మళ్ళీ పంపించి ప్రభుత్వం దగ్గర క్లారిఫికేషన్ తీసుకుంటారు. దానికి ఇంత తొందర ఎందుకు అంటున్నా? దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు ఈయన పోయి ఢిల్లీలో పోయి ఈయన పోయి కంప్లైంట్లు ఇచ్చుడు ఏం పద్ధతి అన్న ఇది? అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఢిల్లీకి వచ్చి ఒక పని కావాలని అధికారంలో ఉన్నప్పుడు దరఖాస్తు ఇచ్చేందుకు మనసొప్పని వాళ్ళకి ఇలా ఢిల్లీ మీద విశ్వాసం ఎట్లా వచ్చిందన్న? నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మీద విశ్వాసం ఎట్లా వచ్చింది? ప్రజలు అందుకనే నేను మళ్ళీ చెప్తున్నా మీకు, బీఆర్ఎస్ని వద్దనుకున్నారు, ఇక బీఆర్ఎస్ రాదు కూడా. ఇంకా అది బీఆర్ఎస్ బావమరుదుల పంచాయతీలనే కొట్టుమిట్టాడుకుంటూ పోతుంది. అది దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ హాజ్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ ఇన్ పబ్లిక్ అన్న. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడితే ప్రజలు ఏమింటారు చెప్పుండ్రి? మూసి మీద వాళ్ళు మాట్లాడారు, ప్రజలు నమ్ముతారా? ఇంకా దేని మీద రైతుల గురించి వాళ్ళు మాట్లాడుతారు, నమ్ముతారా? లగ్జర్ల గురించి మాట్లాడితే ఖమ్మం యాదికి వస్తలేదా అన్న? మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇదే మాటలు చెప్పారు. బీజేపీకి క్రెడిబిలిటీ పోయింది, ఇక రాబోయేది మేమే బీజేపీ అధికారంలోకి రాబోయేది ఇక మేమే, ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోతామని బీసీ ముఖ్యమంత్రిని కూడా అనౌన్స్ చేశారు మీ నినాదంలో. 4 ముఖ్యమంత్రులు అయిపోతామని కూడా బరిలో దిగారు. అందరు ఓడిపోయారు అనుకోండి, అది వేరే విషయం. ఎమ్మెల్యేలుగా అందరు ఓడిపోయారు, ఇంక్లూడింగ్ రఘునందన్. ఎందుకు అంటే అప్పుడున్న కాన్ఫిడెన్సే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు, అప్పుడు జరిగిన ఫలితమే ఇప్పుడు వస్తుంది, రాదు అని ఎట్లా చెప్పగలరు? సో గత అసెంబ్లీ ఎన్నికల కంటే, అంటే 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన పెర్ఫార్మెన్స్ చూపించాం. పార్లమెంట్లో కూడా మెరుగైన పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. మేము ఒక్కొక్క మెట్టకి గమ్యం జరిగేందుకు అడుగులు వేస్తా ఉన్నాం. కళ్యాణ్ గారు మాకు అడ్డదారిలో వీళ్ళని చీల్చి వాళ్ళని చీల్చి మామని చంపి అల్లుడిని చంపి మామ ఇట్లా మాకేం అట్లా తొందర లేదన్న. ప్రజలకి మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్కి బీఆర్ఎస్ పాలనకి రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. రెండు కూడా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి పైసల మీదనే ఆధారపడి పనిచేస్తే తప్ప ఇంకొకటి కాదు. మంచి జరిగితే వాళ్ళు చేసినట్టు చెప్పుకుంటారు, చెడు జరిగితే కేంద్రం చేసిందని మా మీద పడి ఏడవడం తప్ప ఇలా రెండు కాంగ్రెస్ బీఆర్ఎస్కి రెండింటికి మధ్యన పెద్ద వ్యత్యాసం లేదు. కాబట్టి ప్రజలకి మేము సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఓ గుజరాత్ చూడుర్రి, ఒక ఉత్తరప్రదేశ్ చూడుర్రి, లేకపోతే హర్యానా చూడుండ్రి, మా పాలనను చూడుండ్రి, లేకపోతే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూడుండ్రి, గల్లీలో మేము గెలిచిన తర్వాత మేము పడుతున్నటువంటి మీకోసం పడుతున్నటువంటి పనితీరుని చూడుండ్రి, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాం. ప్రజలు ఈసారి మమ్మల్ని విశ్వసిస్తారనేటువంటి విశ్వాసం నాకుంది. అంటే రఘునందన్ గారు, మహారాష్ట్రలో 2 అంశాలు మిమ్మల్ని ప్రధానంగా గెలిపించాయని చెప్తుంటారు. రాజకీయ విశ్లేషకులు అంతా అదే చెప్తారు. ఒకటి, కలిసి ఉంటే బలపడతాం, విడిపోతే మనం ఓడిపోతాం, బలహీనపడతాం, నష్టపోతాం, ఇలాంటి ప్రచారం. అంటే హిందువులందరినీ పోలరైజ్ చేసి, మహారాష్ట్రలో కొంచెం హిందువుల సెంటిమెంటు, హిందుత్వ నినాదం కూడా కొద్దిగా ఎక్కువనే ఉంటుంది, దాన్ని ఎక్కువగా వాడుకున్నారని ఒకటి. రెండవది, అక్కడున్న ప్రధాన పార్టీలు 2, శివసేన, ఎన్సీపీ ప్రాంతీయ పార్టీలు. ఆ రెండింటిని నిలువుగా చీల్చి అందులో నుంచి ఒకరిని, ఇందులో నుంచి కొంతమందిని తీసుకొని వాళ్ళని కలుపుకొని బలపడ్డారు. అది కూడా వర్కౌట్ అయింది అనేది. అదే ఆ రెండు ఏ ఆస్పెక్ట్లు ఉన్నాయో ఆ రెండింటిని కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కూడా హిందుత్వ పోలరైజేషన్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఆ తర్వాత పార్టీలను కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ చీల్చే అవకాశం ఉంది. మీరు రాజకీయాలు వేరు, ఊహాగానాలు వేరు, మతం వేరు, హిందుత్వం వేరు. మహారాష్ట్ర ఎన్నికల గురించి మాట్లాడుకోవాలంటే, మహారాష్ట్రలో నేను ఇందాకనే చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ 3వ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. పోయిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా, మొన్న జరిగిన ఎన్నికల కంటే ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా
శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారి నాయకత్వంలో మాతో కలిసి సీట్ల పంపిణీ చేసుకొని పోటీ చేసినాం. అవును. మేము 103, 104 సీట్లు మేము గెలిచినాం. 53, 54 సీట్లు ఉద్ధవ్ ఠాక్రే గారికి సంబంధించిన శివసేన పార్టీ గెలిచింది. అవును. సో మెజారిటీ స్థానాలు గెలిచినాం. ఇద్దరం కలిసి ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకున్నాం, అధికారంలోకి వచ్చినాం. పాలించాల్సింది భారతీయ జనతా పార్టీ శివసేన కూటమి కలిసి అక్కడ రాష్ట్రంలో అధికారాన్ని కొనసాగించమని ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మా భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారి నాయకత్వంలో మూర్ఖత్వానికి పోయి వంచనకు దిగి తిన్న పల్లెం లోపలనే కంచం లోపలనే రాళ్ళేసినట్టు చెత్తేసినట్టు వేసి ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే బాలాసాహెబ్ వారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో బాల్ ఠాక్రే గారు కొట్లాడి పార్టీని నిర్మాణం చేసుకొని తీసుకొచ్చినారో ఆ బాల్ ఠాక్రే గారి కళలకి ఆశలకి ఆశయాలకి భిన్నంగా కాంగ్రెస్ పార్టీతో పోయి అధికారాన్ని పంచుకొని ముఖ్యమంత్రి అయిండు. ఎన్నడూ ఎమ్మెల్యే గెలవనోడు, ఎన్నడూ రాజకీయాలలో ఏ పదవిని చేపట్టనోడు, అసలు రాజకీయాలంటే ఏముంటాయనే తెలియని వ్యక్తిని అయినప్పటికీ కూడా మేము మా భాగస్వామిగా గౌరవించి మేము వారికి 50 సీట్లు గెలిస్తే ఇద్దరం కలిసి ఒకరు ముఖ్యమంత్రి ఒకరు ఉప ముఖ్యమంత్రి ఉంటాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇదంటే 103 వచ్చిన వాళ్ళంటే పక్కకు ఉండమంటారంట, 50 వచ్చిన వాళ్ళంటే ముఖ్యమంత్రి అవుతారంట. ఇంతకంటే ద్రోహం ఏముందన్న? ద్రోహం అనే పదానికి పర్యాయ పదం ఎవరన్నా ఉంటే ఉద్ధవ్ ఠాక్రే ఉంటాడు. షిండే గురించి ఎందుకు మాట్లాడతారు? తర్వాత ఏం చేశారు మీరు? షిండేను షిండేనే కదా ముఖ్యమంత్రి చేశారు. ఒక మాట మీరు అర్థం చేసుకోరు. మమ్మల్ని కాదని మీరు ఏ సిద్ధాంతాలకి వ్యతిరేకంగానైతే ఏ పార్టీకి వ్యతిరేకంగానైతే మీ నాయన కలగని పార్టీని పెట్టిండో ఆ పార్టీతోటి మీరు జతగడితే దానికి వ్యతిరేకంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మీ నాయకత్వాన్ని విభేదించారు. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించలేదు. మనం భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసిన ఎన్నికలలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి చేయాలి. మీరు చేసింది ద్రోహం అని వాళ్ళ నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకి చెప్పి ఆయనను మోసగాడని చెప్పి షిండే గారు బయటకు వస్తే ప్రతి ఒక్కడు తెలంగాణలో ఒక షిండే వచ్చిందని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన బీజేపీకి మద్దతు ఇవ్వాలి. మీరు షిండేకి మద్దతు ఇచ్చారు. అక్కడ మేమేమంటున్నాం, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. అయినప్పటికీ మేము షిండే గారు ఉద్ధవ్ ఠాక్రే గారి నుంచి విడిపోయి వచ్చినటువంటి షిండే వర్గానికి మేము నాయకత్వం ఇచ్చినాం, మిత్రపక్షాలను గౌరవిస్తామని చెప్పి షిండే గారి నాయకత్వంలో పరిపాలన జరిగింది. ప్రజలు మెచ్చిండ్రు. మళ్ళోసారి అధికారంలోకి వచ్చినాం. మూడోసారి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కంటిన్యూస్ అధికారంలోకి వచ్చింది. ద్రోహం అనే పదానికి పర్యాయ పదం ఎవరంటే మహారాష్ట్ర ప్రజలు ఇవాళ ఎన్సీపీ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ శివసేన ఉద్ధవ్ ఠాక్రేలు కలిసి పోటీ చేస్తే మరాఠా యోధుని ఇది నా చివరి ఎన్నిక ఇక చూడుర్రి అని చెప్పుకుంటే ఆ మరాఠా యోధుని పక్కన పెట్టిర్రు. నేనే అసలు సీసలు హిందుత్వానికి వారసుని, మేము అసలు వాళ్ళు నకిలీ వాళ్ళు అని చెప్తే అసలు ఓడగొట్టిరు. మరి మీరు నకిలీ అని సంబోధించినటువంటి షిండేనే మంచోడు అని చెప్పి షిండేకి ఆమోదం వచ్చింది ప్రజలలో. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఉద్ధవ్ ఠాక్రేకి అర్థం కావాల్సింది ఏంటంటే నువ్వు భారతీయ జనతా పార్టీని మోసం చేసినావు. మోసం అనే పదానికి అర్థం ఏమని ఉంటే షిండే కాదు, మోసానికి పర్యాయ పదం ఉద్ధవ్ ఠాక్రే. ఉద్ధవ్ ఠాక్రే భారతీయ జనతా పార్టీ నిలువుగా ముంచిపోయి కాంగ్రెస్ పార్టీతో జాయిన్ అయ్యింది. అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా. ఇక్కడ షిండేలు వస్తారు, షిండేలు వస్తున్నారు. షిండే ఒక ఆటో డ్రైవర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి ఎమ్మెల్యే కార్పొరేటర్ గెలిచి ఎమ్మెల్యే గెలిచి రాష్ట్రంలో మంత్రి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగిండు, అంచెలుగా ఎదిగిండు. షిండేని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి ఎమ్మెల్యేలు గిట. అరే ఒక చిన్న స్థాయికి వెళ్ళొచ్చి సామాన్య ఆటో డ్రైవర్ కాడికి వెళ్ళి సీఎం దాకా ఎదిగిండు. అప్రిషియేట్ హిస్ ఎబిలిటీ. మీరు కూడా అలానే వేరే పార్టీలో ఉన్న ఒక షిండేని తెచ్చి ముఖ్యమంత్రి చేస్తారా తెలంగాణలో బలపడడానికి అనేది? భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒంటరిగా మా కాళ్ళ మీద మేమే నిలబడి మేమే అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాక వేరే పార్టీ వస్తుంది, వేరే పార్టీని జీల్చాలి, షిండేలను తీసుకురావాలనే ఆలోచన మీకు వస్తే నేనేం చేయలేను. మల్లన్న సాగర్ మీద 48 గంటలు ధర్నా చేసిండు రేవంత్ రెడ్డి. ఏమన్నా మల్లన్న సాగర్ గురించి మాట్లాడిండా? మల్లన్న సాగర్కి ఏమన్నా న్యాయం చేసిండా? ఫార్మాసిటీ వద్దని లొలిపెట్టిండు. ఈయన వచ్చినాక ఫార్మాసిటీని ఏమన్నా రద్దు చేసిండా? లేకపోతే ఈయన ఎంఆర్ భూముల కోసం కొట్లాడుతా ఎంఆర్ భూములు ఇచ్చేస్తా అన్నాడు, ఏమైనా చేసిండా? పద్మాలయ స్టూడియోస్ ఏమైనా చేసిండా? ఏం చేసిండే రేవంత్ రెడ్డి? ఏం చేయకపోతే ఆఖరికి నీకు నోటీస్ ఇచ్చిన అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ని 1000 కోట్లకు నోటీస్ ఇచ్చే టోల్ గేట్ తీసుకున్నాడు, రింగ్ రోడ్ అమ్ముకున్నాడు, 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు 7,000 కోట్లకు అమ్మిండి అన్నాడు కదా. ముఖ్యమంత్రి కాగానే ఆ టెండర్ ఎందుకు రద్దు చేస్తలేడు? ఎందుకు జైలుకు పంపిస్తలేవు అరవింద్ కుమార్ని? ప్రాబ్లం ఎక్కడొచ్చింది? 55 కోట్లు ఒక్క జీవో లేదు, సంతకం లేదు, ఏం లేదు. నోటి మాటగా ఎవరు అయ్యజాగిరని విదేశాలకు పంపించిరన్నా? మనీ లాండరింగ్ లేదా? ఫెమా లేదా? ఈడీ రాదా? ఎందుకు ఎఫ్ఐఆర్ చేసినావు అక్కడ? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తలేవు? కాంప్రమైజ్ పాలిటిక్స్ కనబడతలేదా అన్న టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ మధ్యన? కాబట్టి దయచేసి ప్రజలను అర్థం చేసుకోమని అదే కోరుతా ఉన్నాం. ఏం భాష అన్న?
కేటీఆర్ భాష ఎట్లుంది, రేవంత్ రెడ్డి భాష ఎట్లుంది, ఏం భాష? మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఈ భాష వాడితే రేపు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుందన్న. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం మేము తెలంగాణ సమాజానికి. డెఫినెట్లీ వీఆర్ ఫర్ ద పూర్ ఓన్లీ. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. మేము వస్తే అంత్యోదయ గరీబుల కోసం నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వీళ్ళు వాటాలు పంచుకున్నందుకు కుటుంబ పాలన కోసం వీళ్ళు చేసుకుంటున్నారు. ఢిల్లీ కప్పం కడుతున్నారు ఆయన అంటాడు, ఈయన చేస్తున్నాడు ఈయన అంటాడు. కేసులు అయితే ఇన్వెస్టిగేషన్లు ముందుకు పోవు. ఏ కేసు ముందుకు పోదన్న. వీళ్ళు ఇటు నుంచి ఇటు వచ్చారు, ఇటు నుంచి అటు పోయినరు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి పోయారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అన్న? ఏం డిఫరెన్స్ కనబడుతుంది ప్రజలకి? ఈ రెండు కూడా ఒకటే తాను ముక్కలు. కాబట్టి మిగిలింది ఆలోచించాల్సింది, ప్రజలు పట్టం కట్టాల్సింది, న్యాయంగా నీతివంతమైనటువంటి పాలన కోసం, పేదలు లేనటువంటి సమాజం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి 100% మాకు షిండేలొద్దు, తాకరేలొద్దు, మేమే సొంతంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. రైట్. రఘునందన్ గారు, రాష్ట్ర రాజకీయాలకే వద్దాం ఇక. రేవంత్ రెడ్డికి బలమైన మద్దతుదారు, బీజేపీలో ఉన్న బలమైన మద్దతుదారు ఎవరన్నా ఉన్నారంటే అది రఘునందన్, బండి సంజయ్ అనే ఒక ప్రచారం ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతుంది. మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు జనరల్గా రఘునందన్ కొంచెం కూల్గా, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా, ఏదైనా ఆర్గ్యుమెంట్ ఒక పద్ధతిగా చేస్తారు అనే ఒక అభిప్రాయం మీ మీద అందరికీ ఉంటుంది. ఎందుకు మీరు కూడా అప్పుడప్పుడు ఈ మధ్య అగ్రెసివ్గా మారిపోయి ఏది పడుతుంది ఒక్కొక్కసారి మాట్లాడుతున్న సందర్భం ఈ మధ్యనే ఒక వీడియో చూసాం ఇదేదో. ముందు మీకు అది చూపించాక దాని గురించి మాట్లాడదాం. పీసీఆర్ సమాధానం చెప్పాలి కదా. ఏముంది మాట పోపాటు చేయని పోతున్నట్టు డ్రెస్ పాస్ మీరు కొడతలేరా? మీరు కొడతలేరా అంటున్నారు. మీరు కొడతలేరా అంటున్నారు. నిన్న మొన్న టెంట్ కింద కొడతలేరా? మీరు లాఠీలో ఎట్టు పడితే అట్లా కొడతలేరా? మీరు రక్తాలు గారితో కొడతారు. మీరు కొడితే న్యాయం ఎట్లయితుంది, మేము కొడితే అన్యాయం ఎట్లయితుంది? చట్టం ముందు అందరం సమానమే కదా. ఉరుకుతుంటే వెనక పడి కొడతారు కదా. అల్కా ఊర్లలో ఇచ్చుడు, బెదిరించుడు, నీ దగ్గర ఏం కాగితం ఉంది, గుడికి ఏం కాగితం ఉంది అని బెదిరించుడు, ఇట్లాంటి చేస్తేనైతే మేము ఊరుకోం చేయగలం. మీరు రెవెన్యూ తీసుకొచ్చి చేయలేదని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మమ్మల్ని పిలిచేకంటే ముందు నోటీసులు ఇరుగా తహసీల్దార్ నోటీసు ఇచ్చి తెచ్చుకోవాలి అని చెప్తున్నాం. ప్రభుత్వమే హైడ్రా పేరిట రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పెట్టి ప్రభుత్వ భూములలో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తే డిస్మెటల్ చేయమని చెప్పింది. అదే పని రంగనాథ్ గారు చేస్తున్న పనే మా కార్యకర్తలు అసైన్మెంట్ భూములలో, ప్రభుత్వ భూములలో ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే స్పందించాల్సిన తహసీల్దారో పంచాయతీ సెక్రటరీ స్పందించినప్పుడు మా వాళ్ళు పోయి అక్కడ కన్స్ట్రక్షన్ ఆపేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంగా జరిగిన ఘర్షణకి ఇంత అరాచకంగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి హింసించడం అనేది కార్యకర్తల్ని అర్ధరాత్రులను తీసుకుపోయి రిమాండ్ చేసేటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా నిరసన ఇక్కడ దాకా తెలియజేయడం జరిగింది. రైట్. రఘునందన్ కదా, ఇష్యూ నాకు తెలుసు. మీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు, దాని మీద మీరు మాట్లాడారు. అయితే ఆ 2 వీడియోల్లో కూడా నాకు 2 అబ్జెక్షన్లు ఉన్నాయి. ఒకటి, పోలీసు వాళ్ళని మీరు అంటున్నారు, మీరు కొడతారు కదా, మేము కొడితే తప్పేంటి? పోలీసు వాళ్ళు కొట్టడం, మీ కార్యకర్తలు కొట్టడం ఒకటేనా? ఒకటి ఫస్ట్ వీడియోలో. సెకండ్ వీడియోలో హైడ్రా రంగనాథ్ కూల్ చేస్తున్నాడు, మేము కూల్ చేస్తే తప్పేంటి? హైడ్రా రంగనాథ్ కూల్ చేయడం, మీ కార్యకర్తలు కూల్ చేయడం కరెక్టేనా? ఇదే మాట్లాడదాం. రఘునందన్ గారు, ఇంతకుముందే మీకు ఒక వీడియో చూపించాను, అది మీ కాన్స్టిట్యున్సీలోనే, మెదక్లోనే జరిగింది. ఎందుకంటే పోలీసులకు అంత మాస్ వార్నింగ్ ఇచ్చారు, పోలీసులు అక్కడ మీ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టినా దాడులు చేస్తాం, కూల్ చేస్తాం, ఇలాంటిది ఎందుకు వచ్చింది అక్కడ? సో చట్టం ఏం చెప్తుంది అనేది ముందు కళ్యాణ్ గారు ప్రజలకి మీకు కూడా ఒక మాట తెలియదని కాదు, మళ్ళొకసారి దాన్ని రీఫ్రెష్ చేయాలనుకుంటున్నాను. రోడ్డు మీద మనం ఇద్దరం నడుచుకుంటూ పోతా ఉన్నాం, మన కళ్ళ ముందు ఎవరో ఒకతను కత్తితోటి ఇంకొక ఆయనను పొడిచి పారిపోతా ఉన్నాడు. పోతే పోయినలే పోలీసులు వస్తారు, చూస్తారని చూడాల్సిన అవసరం లేదు. యూనిఫామ్ లేకున్నా, మీరు పోలీసు కాకున్నా, మీ కళ్ళ ముంగట ఒక నేరం జరిగినప్పుడు మీరు పోలీసుగా యాక్ట్ చేసి వాడిని పట్టుకోవచ్చు అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు చెప్తాయి. మీ కళ్ళ ముందు నేరస్తుడు వారిపోతుంటే నువ్వు పట్టుకున్నావు అనుకోనా, నువ్వెందుకు పట్టుకున్నావు అని అడిగే అధికారం పోలీసు వాడికి ఉండదు. దెన్ యూనిఫామ్ లేనటువంటి పోలీస్ మీరు. ఎక్కడైనా చట్ట వ్యతిరేకమైన పనులు జరుగుతుంటే, సమాజానికి నష్టం కలిగించేటువంటి పనులు జరుగుతున్నప్పుడు ఎనీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కెన్ రియాక్ట్ లైక్ ఏ పోలీస్. తీసుకుపోయి నేరస్తుని సంబంధిత దగ్గరున్న పోలీస్ స్టేషన్లో అప్పచెప్పవచ్చు. మీరంతా యూనిఫామ్ లేని, లేదా మనమంతా యూనిఫామ్ లేని పోలీసు వాళ్ళని, అది గుర్తుపెట్టుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అక్కడ చెప్పిన మీకు నచ్చని లేదా మీరు కాంట్రడిక్ట్ అయిన 2 విషయాలు చెప్పినారు మీరు. నేను అక్కడ అగ్రెసివ్గా మాట్లాడలేదు. పోలీసులతో నేను చెప్పినటువంటి అంశం ఏంటంటే, అక్కడ గొడవ జరగలేదు బేసికల్గా. నేను మా వాళ్ళు కొడితే తప్పైంది అని అడిగిన నేను.
ఆ ఆవేశంలో ఆ గొడవలో ఆ బాధలో అడిగి ఉంటే నేను మీరు అక్కడ ఏదో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మా వాళ్ళని రిమాండ్ చేస్తారు కదా, 4 ఇటుకలు పచ్చిగున్న ఇటుకలు గోడను నూకేసిర్రు వాళ్ళు. ఏ గోడ? అసైన్మెంట్ భూములలో గోడ కడుతుంది. కన్స్ట్రక్షన్ అవుతుంటే పంచాయతీ సెక్రటరీకి చెప్పారు, తహసీల్దార్కి చెప్పారు, ఎవరికి చెప్పినా పట్టించుకోకపోతే గోడలు లేస్తూ ఉంటే రేపు మళ్ళీ స్లాబ్ అయిన తర్వాత ఆపడం కష్టమవుతుందని వీళ్ళు పోయి ఒక గోడని నెట్టేసిండ్రు. పొద్దున కట్టిన గోడ కాబట్టి పచ్చిటికలు ఉంటాయి కాబట్టి పడిపోయింది. దానికేం గడ్డపారలు వాడలేదు, లేకపోతే గొడ్డలి కొడవలి పార తట్ట ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరిని కొట్టలేదు. నేను అదే చెప్పిన, మా వాళ్ళు ఎవరిని కొట్టలేదు తిట్టలేదు, పచ్చిగా ఉన్న ఒక గోడని ఇట్లా నెట్టేస్తే ఆ గోడ పడిపోయింది. అది పడగొట్టి మేము నిరసన చెప్పినాం. అక్కడ వాళ్ళు తప్పు చేస్తారు, ఆపాల్సినటువంటి యంత్రాంగం ఆపలేదు. ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో ఒక చట్టం అమల్లోకి వస్తుంది, మీరు చూస్తున్నారు కదా. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదా? అది ఎట్లయితుంది? మేము అసైన్మెంట్ భూమిలో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆపుమని రిపీటెడ్ గా చెప్తే ఎవరు ఆపకపోతే కూల్చేయచ్చా? అడ్వకేట్ కూడా యంత్రాంగం ఎవరు స్పందించకుంటే ఇష్యూని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ముందు పంచాయతీ సెక్రటరీకి చెప్పినాం, తహసీల్దార్కి చెప్పినాం, పోలీసు వాళ్ళకి చెప్పినాం. అన్న ఊర్లో పల్లెటూర్లలో కోర్టులకు పోయి కొట్లాడి వకీళ్ళని పెట్టుకునేంత కెపాసిటీ సామాన్య ప్రజలకు ఉండదు. తను ఒక విధంగా నిరసన తెలియజేయాలనుకున్నాడు. ఆ నిరసనలో భాగంగా పచ్చిగున్న 4 ఇటుకల్ని వడగొట్టిండు. దాంట్లో వాట్ ఈస్ రాంగ్ ఇట్ అని అడిగిన నేను. దాన్ని ఎందుకు కంపేర్ చేసిన అంటే అప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ ఒకటి జరుగుతుంది, అది హైడ్రా. మరి పోలీసు వాడు గోడలెట్ట కూలగొడతాడు? పోలీసు వానికి ఏం అధికారం ఉంది? పోలీసు వాడు లా అండ్ ఆర్డర్ చూడాలి కదా. మరి ఎన్నో చెరువులు కట్టిండని పోలీసు వాడు ఇల్లు ఎట్లా కూలగొట్టిండు? రెవెన్యూలు కూలగొట్టాలి కదా. ప్రధానంగా బలమైన రఘునందన్ కదా. ఒకటి పొంతం లేకుండా అడగద్దు కళ్యాణ్ అన్న. నేనేం చెప్పిన ఆ రోజు కూడా ఇదే స్టూడియోలో ఈయనే కూర్చొని చెప్పాను, ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తున్నా. చెరువులు, కుంటలు, నాలాలు, వరదలకు అడ్డంగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ కొనసాగిస్తే ఈ దేశంలో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. మొన్న చూసినటువంటి వయనాడు, అంతకుముందు చూసిన ఉత్తరాఖండ్, అంతకుముందు చూసిన కేదార్నాథ్లో కళ్ళ ముంగట మనుషులు కొట్టుకుపోయి చచ్చిపోతున్నారు. ఈ భాగ్యనగరం ఇంకో 10 కాలాల పాటు విరాజిల్లాలంటే ఇలా ఢిల్లీ ఏముందన్న? ఆఫీసులకు రాకమంటుర్రు, ట్రక్కులు రాకమంటుర్రు, సుప్రీంకోర్టు జడ్జిలు బెంచ్ మీద కూర్చునే పరిస్థితి లేదు. రేపు పోయినాక మా ఎంపీల పరిస్థితి ఏందో, రేపటి నుంచి ఆ కాలుష్యం పరిస్థితి ఏందో చూస్తుర్రు. ఇట్లాంటి దుస్థితి రావద్దంటే పర్యావరణాన్ని రక్షించడానికి సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది, చెరువులు కుంటలలో ఏమన్నా కడితే కూలగొట్టుర్రే అని చెప్పిర్రు. కూలగొడితే మంచిది అన్న నేను. దానికి రఘునందన్ రావు, రేవంత్ రెడ్డికి బలమైనటువంటి మద్దతుదారు. ఏం మాట్లాడతారు? కేటీఆర్ టీవీ ఛానళ్లలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉంటే 4 ఎంపీలు బీజేపీ వాళ్ళు పోయి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ రేవంత్ రెడ్డిని పాయింట్ ఏంటంటే రఘునందన్ ఆ విషయంలో ఈవెన్ మూసీ గానీ హైడ్రా విషయంలో గానీ రేవంత్ కి లేకుంటే సర్కార్ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుగా వాయిస్ వినిపించారు. ఇది దురదృష్టకరం. కొంతమంది మీ ఎంపీలు, మీ నాయకులు, బీజేపీ నాయకులే మీ తీరును తప్పుపట్టారు. ఇది దురదృష్టకరం. మీ పేరు పెట్టకుండా సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేస్తున్నారని కూడా అన్నారు. రఘునందన్ రావుకి ఎవరో ప్రచారం ఇవ్వాల్సిన అవసరం లేదన్న. మీ బీజేపీ నాయకులు ఎవరో మాట్లాడితే దానికి స్పందించాల్సిన అవసరం నాకు లేదు. నేను కొత్తగా రఘునందన్కి లేదో టీవీలో పోయి కూర్చుంటే రఘునందన్ గుర్తుపడతారు, లేకపోతే గుర్తుపడరని ఎవరన్నా అనుకుంటే అది వారి విఘ్నతకు వదిలేస్తాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చెరువులు కుంటలు నాలాలలో కడితే అంతటా కూలగొట్టాలి, అన్ని రాష్ట్రాలలో కూలగొట్టాలి. అన్న హైడ్రా వేరు, మూసీ వేరు. కళ్యాణ్ గారు మీరు అర్థం చేసుకుంటలేరు. మీరు అర్థం చేసుకుంటలేరు. హైడ్రా వేరు, మూసీ వేరు. అవును, మూసీ శుద్ధీకరణ లేదా మూసీ సుందరీకరణ పేరిట ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాటలకి చేతలకి మధ్యన పొంతన లేదు. మీరు మాట్లాడితే మీరు గుజరాత్లో సబర్మతి చేసిరు కదా, ఇది చేసిరు కదా, అది చేసిరు అని మాట్లాడతారు. మీరు అక్కడికి పోయి చూడండి. మేము కూడా ఇప్పుడు చెప్తాం, మమ్మల్ని పిలిస్తే అఖిలపక్షం పిలుమని 4 సార్లు చెప్పిన. అఖిలపక్షం పిలిస్తే ఇటు అటు రీటైనింగ్ వాళ్ళు కట్టుండ్రి. దాంట్లో మురుగు నీరు దాంట్లోకి రాకుండా మూసీలోకి ముందు ఎస్టీపీ ప్లాంట్లను కట్టి నీళ్ళని శుద్ధి చేసి దాంట్లోకి వదులుండ్రి. నిజంగా కూడా మీరు ఈ రిటైనింగ్ వాల్స్ కట్టిన తర్వాత దాని లోపల ఇల్లు కట్టుకుని ఎవడన్నా దశాబ్దాల నుంచి ఉన్న పేద కుటుంబాలు ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపెట్టండి అంటున్నాం. మీరు మూసీ సుందరీకరణ పేరిట ఉల్లుకో, లల్లుకో, వాద్రాలకో, డిహెచ్ఎల్కో ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేందుకు గరీబోని పొట్టగొట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ అడ్డం వస్తుంది అని చెప్పినాం. పేదోనికి ఇల్లు కట్టించిన తర్వాత నువ్వు ఏమైనా చేశారు అని చెప్తున్నాం. ఒక 2 BHK ఇచ్చి అంత అయిపోయిందంటే ఎట్లా అవుతుంది అన్న? అఫ్జల్ గంజ్లు ఉన్నాళ్ళు, వాళ్ళు పొద్దులైతే ఆటో నడుపుకొని గానే పొద్దు కాడికి వచ్చి అదే మురికిలో పడుకుంటున్నారు. మీరు పోయి 3 రోజులు పడుకోరు అన్నారు. నువ్వు కూడా రా పడుకుందాం అందరం కలిసి. అఖిలపక్షం పిలువమంటే పిలవడానికి ఇంట్రెస్ట్ లేదు మీకు.
వెనకటికి ఎవరో అది మూసి ప్రారంభంలో వరదలు వస్తే హైదరాబాద్కి రీటైనింగ్ వాల్స్ కట్టిర్రు టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగింది కదన్న, రీటైనింగ్ వాళ్ళు పెట్టుండ్రి. పేదోళ్ళ ఇండ్లు కూల్చే విషయంలో భారతీయ జనతా పార్టీ అడ్డంగా ఉంటుందని చెప్పినాం, మా అధ్యక్షుడు చెప్పిండు, మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం. హైడ్రా విషయంలో కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము పర్మిషన్లు ఉన్న వాటిని కూల్చోమని రంగనాథ్ గారే చెప్పిండ్రు. ఆగిపోయింది ఆల్మోస్ట్ కొంచెం slow నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన ఎందుకు ఆగిండో దాని వెనకాల ఉన్న కారణాలు ఏందో నాకు తెలియదు, చెప్పాలి. కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా హైడ్రాకి చెరువులలో, కుంటలలో, కాలువలలో కట్టిన వాటిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని కూలగొట్టుమని ఆ రోజు మీ స్టూడియోలో కూర్చొని ఏ మాటనైతే మాట్లాడినో ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నా, చెరువులు, కుంటలు, నాలాలలో కట్టినాయి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి, ఇది రేవంత్ రెడ్డి ముచ్చట కాదని చెప్పిన, ఆ రోజు కూడా చెప్పిన మీకు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరాలం ట్యాంక్ని కబ్జా చేస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పోయి ఆ రేచల్ చటర్జీ అనేటువంటి ఒక ఆఫీసర్ని పంపించి కూలగొట్టించిండు. మరి రఘునందన్ రావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్ట? అరే అన్న నువ్వు బతకాలే, ఈ భాగ్యనగరం 10 కాలాల పాటు సల్లంగా ఉండాలంటే అవన్నీ కొట్టేయరాబోయే అని చెప్తున్నా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అన్న? మీరు కూల్చేయమని మీరు చెప్తున్నారు, అక్కడ కూల్చే దగ్గరికి వెళ్ళి మీ ఎంపీఏ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అక్కడ అడ్డుకుంటాడు. సో ఈటెల రాజేందర్ గారు అడ్డుకున్నటువంటి అంశం ఏంటంటే, ఒక కాలనీ లేఅవుట్ అయింది, పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ వచ్చింది, కరెంటు బిల్లు కట్టిర్రు, 20 ఏళ్ల నుంచి కట్టుకొని ఉంటున్నారు అన్న. నేను న్యాయం అందరికి ఒకటే ఉండాలని చెప్తాను. కన్వెన్షన్ కూడా అంతే ఒకటే నిమిషం, ఎన్ కన్వెన్షన్ 2014లో డివిజన్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళీ ఇవాళ దాని గురించి ఎందుకన్నా పంచాయతీ? 2014 నుంచి 2024 దాకా కూలగొట్టకపోవడం తప్పని కొట్లాడుతున్నా నేను, మాట్లాడుతున్నాను నేను దాన్ని. నేను మాట్లాడే మాటల్ని వక్రీకరించేదో రఘునందన్ రేవంత్కు మద్దతుదారుడు, కేటీఆర్కి ఏం మాట్లాడాలో శాతగాక ఈయన మాట్లాడితే ఎట్లా? ఈ ఫార్ములా కార్లలో 55 కోట్లు ఇచ్చినా తప్పు అని చెప్పు. అరెస్ట్ చేసిన వాళ్ళంతా సీఎం అవుతారని ఈయనకేమైనా కొత్త కళ అన్నదేమో. రేవంత్ రెడ్డి అట్లే ముఖ్యమంత్రి అయిన, రేపు మా భావన్ కాదని నేను ముఖ్యమంత్రి అవుతాని బామ్మరిదేమన్నా ఆగమాగమై అరెస్ట్ చేయి బరాబర్ అరెస్ట్ కావాలి, బరాబర్ కేటీఆర్ అరెస్ట్ కావాలి. ఈ ఫార్ములా కార్ రేసులో ఎవని పైసలు 55 కోట్లు ఎందుకు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తలేడు కేటీఆర్ ని? ఇద్దరేమైనా ములాఖత్ అయినరా? చెప్పాలి మరి. పర్మిషన్ ఇవ్వాలి కదా దేనికోసం? విచారణకి ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. లీగల్ ఇష్యూస్ చూసిన తర్వాత తప్పకుండా ఇస్తాం. దానికంటే ముందు దాంట్లో డబ్బులు ఇచ్చిన అరవింద్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? అరవింద్ కుమార్ ఎవరు? నీకు 1000 కోట్లకు నీకు నాకు ఇద్దరికి నోటీసులు పంపించిండా లేదా? రింగ్ రోడ్ టోల్ గేట్ల మీద మాట్లాడితే నోటీస్ ఇచ్చిండా లేదా? సరే, ఎమ్మెల్యేని ప్రాసిక్యూట్ చేయాలంటే నీకు టైం పడుతుంది, కానీ అక్కడ అధికారులను ప్రాసిక్యూట్ చేయమని నీ చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చింది కదా, తీసుకొచ్చి లోపల ఎందుకు వేస్తలేవు? లేట్ ఎందుకు చేస్తా ఉన్నావు? ఇది మాట్లాడితే దీని నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డికి బలమైన మద్దతుదారులు రఘునందన్, బండి సంజయ్ వచ్చిందంటే రఘునందన్ గారు దీనికి సంబంధించింది కాదు. దేనికి సంబంధించి? దేనికి సంబంధించి లగిచర్లకు పోయేటువంటి నైతిక హక్కు అన్న. నేను అడుగుతున్నా, నేను నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. లగిచర్లకు పోయి రంకెలేసే హక్కు హరీష్ కో కేటీఆర్ కో ఉందా అన్న? మల్లన్న సాగర్ లో ఊర్లు ఖాళీ చేసినప్పుడు రాత్రిపూట సిగ్నల్ బంద్ చేసి పోలీసు వాళ్ళని పెట్టి ఇంటికో డీసీఎం పెట్టి రాత్రిలు ఊర్లు ఖాళీ చేయించిన ఈ బామర్దులకి ఇలా లగిచర్లకు ఏడిచేటువంటి హక్కు ఉందా అన్న? యూ డోంట్ హ్యావ్ లోకల్ స్టాండ్ ఏమంటున్నా? ఖమ్మంలో రైతుల్ని బేడీలు వేసుకొని గుంజుకపోయిన దుర్మార్గమైనటువంటి పాలన మీరు వచ్చి ఇలా అయ్యో అని బొచ్చ కొట్టుకొని ఏడుస్తుండు. బతికున్నప్పుడు అవ్వకు బువ్వ పెట్టని మీరు సచినంక పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా నేర్చుకుంటూ తిరుగుతుండు కేటీఆర్ అనేట ఆయన. గిదా అరెస్ట్ చేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా, మా బావని నేను ఓవర్టేక్ చేస్తా అని ఆశపడుతున్నట్టున్నాడు. తప్పు చేసినోడు ఎవడైనా బావైనా బామ్మరిదైనా పోవలసిందే. టైం దగ్గరకు వచ్చినప్పుడు పోతారు, ఒకరోజు వెనక ఒకరోజు ముందు. రా, నేను హైదరాబాద్లోనే ఉన్నా, పోయినాక తెలుస్తుంది కొద్దిగా ఓపిక పట్టుకుని పోతాడు. ఒక కాలర్ మనకు అందుబాటులో ఉన్నారు, చాలా మంది కాలర్స్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్దిపేట నుంచి సత్యం గౌడ్ మనకు అందుబాటులో ఉన్నారు. సత్యం గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్. మీ క్వశ్చన్ నేరుగా రఘునందన్ గారిని అడగండి. నమస్తే సార్, మీ అందరికి నమస్తే సార్. రగన్న నమస్తే. నమస్తే సత్యం అన్న, చెప్పే. నా బాగున్నారన్న? మిమ్మల్ని మేము ఎంపీ ప్రచారంలో మేము నంగూరులో కలిసాం మిమ్మల్ని. థ్యాంక్ యూ అన్న, చెప్పే. మీరంటే నాకు ప్రత్యేక అభిమానం. థ్యాంక్ యూ, మీ అభిమానానికి ధన్యవాదాలు. స్టార్ట్ అయినప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాను. మీరాగానే ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ తోటి చాలా 10 ఏళ్ళు దోసుకెళ్తున్నారన్న. ఈ తెలంగాణ వాస్తవానికి తెలంగాణ మీ గురించి మీరు ఎంత పోరాడారో ఇలా మీరు ఇలా ఆ స్థాయికి ఢిల్లీలో చక్రం తిప్పారన్న. ఢిల్లీలో చక్రం ఎవరు తిప్పుతా అనుకున్నారో వాళ్ళు మైనస్ అయ్యారు, మిమ్మల్ని తొక్కాలనుకున్నారు వాళ్ళు మైనస్ అయ్యారు. ఈ రోజు మీరు ఢిల్లీలో తెలంగాణ ఉద్యమంలో మీరు బాగా పనిచేశారు, మిమ్మల్ని తొక్కాలని వాళ్ళు చూశారు, మీరు సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సత్యం న్యూటన్ థర్డ్ లా చెప్తున్నాడు, ఒక బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే అంతే గట్టిగా అంతే వేగంగా పైకి ఎగిరొస్తుంది అన్న.
చాలా రిథమిక్గా చెబుతురు. ఈడీలు, బోడీలు, మోడీలు, ఎవడెత్తడో రాన్రి, ఏం బిక్తారో పీకురు, ఇట్లే మాట్లాడిర్రు అన్న. ఇంతకంటే గలీజ్ భాషలు మాట్లాడిర్రు. సో ఇప్పుడు ఎవరెక్కడ ఉన్నారో తెలుస్తుంది అంటే మీరు మెదక్ అందుకని ప్రజాస్వామ్యంలో దయించిన అదొక విజ్ఞప్తి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు, పాలక పక్షంలో ఉన్న వాళ్ళకు. ఈ ఎక్తం, తొక్తం, పీక్తం ఇట్లాంటి భాష దయించి మాట్లాడకూడదు. అది చూడడానికి, వినడానికి కొంచెం అసహ్యంగా ఉంది. సో ఎవరో ఒకరు అట్లా మాట్లాడిరని మనం కూడా అదే భాషలో మాట్లాడడం అనేది వాళ్ళిద్దరికీ సంస్కారం కాదు. అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ రెండు పార్టీల నాయకులకి అయిపోతుంది పతనం వైపు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకా దిగజారుతున్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని బూతులు మాట్లాడుతారు. దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్ అన్న. పాలించే శాతనైతే పాలించురి, పాలించడం చేత కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పురి. అంతేగాని బూతులు మాట్లాడడం, తొక్కుంటూ పోతాం, ఎక్కుంటూ పోతాం, అవి ప్లేట్ బ్రేకింగ్లు, స్లేట్ బ్రేకింగ్లకు మంచి కనబడతాయేమో బూతులు మాట్లాడితే. కానీ తెలంగాణ సమాజం దాన్ని స్వాగతించదు అనేది మాత్రం దయచేసి అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తుంది. రైట్. ఇంకొక కాలర్ సాయి కుమార్ నిజామాబాద్ నుంచి మనకు లైవ్లో ఉన్నారు. సాయి కుమార్ గారు, మీ క్వశ్చన్ నేరుగా అడగండి రఘునందన్ గారు. నమస్తే రఘన్న. నమస్తే సాయి అన్న. ఏం లేదన్న, ఇప్పుడు మూసీ నది గురించే కాకుండా రైతుల గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటది. రుణమాఫీ ఇంతవరకు మాఫీ కాలేదు ఎవరికి కూడా, 2 లక్షల పైన వాళ్ళకు. దాని గురించి కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుంది మీరు ఒక డైనమిక్ లీడర్ గా. సాయి థ్యాంక్ యూ. మీరు చెప్పినటువంటి మాట కల్లాల గురించి సాయి అడిగినటువంటి రుణమాఫీకి పోయే కంటే ముందు కల్లాలు సాయి కళ్యాణ్ గారు కొనుగోలు కేంద్రాలు 30% కాలేదన్న. ఇప్పుడు ఈ రోజుకి మార్కెట్లో 30% కాలేదు. పోయినసారి ఈ సమయానికి రైస్ మిల్లర్లు 3,200 నుంచి 3,500 పెట్టి సన్నడ్లు కొనుక్కుంటూ పోయారన్న రైతుల దగ్గర నుంచి. ఇలా 2,300 పెట్టి కొంటలేరన్న. అప్పుడు మనం అన్ని సెంటర్లకు పోయి తాలు, తరుగు, గొడవల గురించి చేసినాం. ఇలా ఇంకొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి అదే మాట మాట్లాడుతారు, తాలు ఎట్లా తీస్తారు, తరుగు ఎట్లా తీస్తారు అని. 10 ఏళ్ళు మీరు అట్లనే ముంచిరు రైతుల్ని. క్వింటాల్కి 10 కిలోలు 12 కిలోలు ముంచిరు అని అప్పుడు మేము మొత్తుకుంటే అప్పుడు వినబడలేదు వాళ్ళకి. ఇవాళ పోయి రైతులతో ముచ్చట పెడుతున్నాం, రైతు కూలీలతో ముచ్చట పెడుతున్నాం, పచ్చకండు వాళ్ళు వేసుకొని నాటకాలు ఆడుతున్నాం. ఎవరు నమ్ముతాడన్నా నిన్ను? 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట. 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట కాశీ పోయి గంగల మునిగి వచ్చేదో పాప ప్రక్షాళన చేసుకుంటా అని. యూ షుడ్ బి కార్నర్ ఎట్ ఎవరీ పాయింట్. ప్రతిదీ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం వదిలేసి ప్రధాన ప్రతిపక్షాన్నే తప్పు పడుతున్నారు మీరు. తప్పు పట్టలేదని అంటే కాంగ్రెస్ పార్టీ 30% వడ్లు కొనుగోలు లేదు, రైతు బంధు లేదు, 30%. ఒక్క నిమిషం అని. అందుకని ఏం చెప్పిన వాళ్ళు 10 ఏళ్లలో ఎంత పాపం కట్టుకురో వీళ్ళు 10 నెలల్లో అంతే కట్టుకురో అని చెప్పిన. ఇంకా చాలదా అన్న? అదని తెలుస్తలేదా? ఇప్పుడు సాయి ఫోన్ చేసి ఏమడిగిండు, 2 లక్షల కంటే పై చిలుకున్నటువంటి రైతులకి రుణమాఫీ కాలేదని. దానికి రఘునందన్ అవసరం లేదు. ఏ ఊరికి పోయి నువ్వు మైకు పెట్టినా ప్రతి రైతు చెప్తాడు, ప్రతి రైతు తన ఆవేదన చెప్తా ఉన్నాడు. నేనేం అడుగుతున్నాను, పోయినసారి ఈ టైంకి 3,200, ఇలా 2,300 కొంటలేరు సన్నడ్లు. ఇంకా ఇయ్యాలడికి దాదాపు 45 రోజుల తర్వాత 30% వడ్లు కొనుక్కోలేదన్న. నేను 2 చేతులు జోడించి మీ 10 టీవీకి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నిజంగా మీరు ప్రజల పక్షాన్ని ఉండదలుచుకుంటే నేషనల్ హైవే మీద చేగుంట దగ్గర దిగుండ్రి. చేగుంట దగ్గర దిగి భూంపల్లి అక్బర్పేట అనే ఒక ఊరు వస్తుంది. అందాక మీ కెమెరా తీసుకొని చేగుంట దగ్గర దిగి లెఫ్ట్కి టర్న్ అవుతారు. మీరు టర్న్ అయిపోయే కాడ కెమెరా ఆన్ చేయండి. అక్కడి నుంచి దాదాపు 15 కిలోమీటర్లు అది డబుల్ రోడ్డు, సగం రోడ్డు మీద వడ్లు. ఒక 10 ఊర్లు మీకు రోడ్ల మీద రైతులు కనబడుతున్నారు లేదా? పంపాలి సార్, రేపు మీరు పంపాలి. చేగుంట దగ్గర నుంచి మొదలుకుంటే రుక్మాపూర్, ఇబ్రాహింపూర్, బోనాల, కొండాపురం మీదకెళ్ళి కాజీపూర్ నుంచి ఒక్కసారి రైతుల కష్టం రైతులతో పంపిస్తాం, తప్పకుండా పంపిస్తాం. సుధాకర్ కర్నూలు నుంచి ఒక సుధాకర్ కాలర్ అందుబాటులో ఉన్నారు. సుధాకర్ గారు అడగండి మీరు రఘునందన్ గారిని. సార్ నమస్తే సుధాకర్ గారు, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్. కర్నూలు సార్ నాది. చెప్పే సుధాకర్ అన్న చెప్పు. సార్ కర్నూలు సార్ మాది ఏపీ. చెప్పండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, చెప్పండి. ఏం లేదు సార్, ఊకే ఖాళీ అదే మీరు స్పందన బాగుంటది అందుకే ఫోన్ చేయాలి సార్, అంతే. థ్యాంక్ యూ. ఇలా కర్నూలులో వరదలు వచ్చినాయి, మీకు యాదుకుండాలి. ఆ నది, అక్కడ పోయేటువంటి నది వెడల్పు ఎంత, విస్తీర్ణం ఎంత మీరు ఒకసారి చూసిర్రు. ఆ నది నీళ్లు కర్నూలుని సగం ముంచెత్తినాయి, యాదుకుంచుకోండి. ఇగో ఇది ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. కళ్యాణ్ గారు నేను చెప్పదలుచుకుంది, ఇట్లాంటి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకూడదని. నేను చెరువుల్ని కుంటల్ని కాపాడమంటే మీరు దాన్ని తీసుకుపోయి రఘునందన్ రేవంత్కి సపోర్ట్ చేసిండు, రఘునందన్ హైడ్రాకి సపోర్ట్ చేసిండు, రఘునందన్ రంగనాథ్కి సపోర్ట్ చేసిండు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను మాట్లాడిన దాంట్లో ఒక్క అక్షరం తప్పున్నా నేను నా మాటల గురించి నేను చర్చకు ఎవరితోటైనా చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఎకలాజికల్ సైన్స్ ఆ రోజు కూడా మీతో చెప్పిన, నేను ఒక సైన్స్ టీచర్గా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగొద్దు అన్న. ప్రకృతి పర్యావరణం దెబ్బతింటే మేము పార్లమెంట్ నడుస్తుంటే చూసినామన్నా, వయనాడులో బురదల కొట్టుకుపోయిరన్న, జనం దొరకలేదన్నా డెడ్ బాడీలో. ఆ దుస్థితి రావద్దు భాగ్యనగరానికి అన్న.
అది తప్పు అయితే దానికి మీరు పార్టీలో రంగు కలిపితే నన్ను కొంచెం ఇంకెవరితో సంబంధం అంటగడితే అది మీ విజ్ఞత. నేనేం రైట్. చేస్తాను? తెలంగాణ కాదు ఏపీ నుంచి కూడా మీకు అభిమానులు ఉన్నారు. సుధాకర్ గారు మీరు బాగా మాట్లాడతారని కాల్ చేశారట అంతే. వేణుగోపాల్ రెడ్డి సూర్యాపేట నుంచి అందుబాటులో ఉన్నారు. ఒక కాల్. వేణుగోపాల్ రెడ్డి గారు అడగండి. సార్ చెప్పండి వేణన్న. నమస్కారం. సార్ నమస్కారం సార్. నేను వేణుగోపాల్ రెడ్డిని సార్. నేను గతంలో కూడా బీజేపీ కిసాన్ మోర్చాలో పనిచేసి ఉండి ఉన్నా సార్. ఇప్పుడు నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నేను రావట్లేదు. ఈ మన మిర్యాలగూడ మార్కెట్ లో రైతుల కానే నిన్న మొన్న కూడా 2600 2850 రూపాయల వరకు తీసుకుపోయి మళ్ళీ ఈ రోజు 2600 కొడేశారు. ఎందుకంటే మనకు గతంలో కేంద్ర ప్రభుత్వం సీలింగ్ పెట్టింది లాస్ట్ ఇయర్, ఇది ఎక్స్పోర్ట్ చేయొద్దని. ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ లేదు అని చెప్పేసి ఫ్రీ మార్కెట్ ఇచ్చేసింది. ధర లిమిట్ ను కూడా తీసేసింది. 4600 రూపాయల కంటే తక్కువ ధరకు ఉన్నటువంటి బియ్యాన్ని బయట దేశాలకు అమ్మొద్దని. ఇప్పుడు ఆ సీలింగ్ ను కూడా ప్రభుత్వం ఎత్తేసింది. ఎత్తేసినప్పటికి కూడా వీళ్ళు మార్కెట్ ప్రైస్ ను చాలా తగ్గిస్తున్నారు. నిన్న 28.50, ఈ రోజు 26. కానీ మన పార్టీ లీడర్లు కిసాన్ మోర్చా నుంచి కూడా ఎవరు మాట్లాడతలేరు, మన ఎంపీలు కూడా మాట్లాడతలేరు అనేది నా యొక్క ఆవేదన సార్. రైట్, కరెక్ట్ రఘునందన్ గారు. నేను ఇదే అడుగుదాం అనుకున్నాను. రైతుల సమస్యలు ఇన్నున్నాయి అడిగే మన కాలర్స్ 4 కాల్స్లో 2 కాల్స్ అదే. అంటే రుణమాఫీ లేదు, రైతు భరోసా, రైతు బంధు వాటెవర్ అది లేదు. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు మీరే స్వయంగా చెప్పారు ఎక్కడ కొనట్లేదు. ఇంత జరుగుతుంటే బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఎక్కడ మీరు రైతు సమస్యల మీద ఎత్తుకున్నట్టు కానీ, గలమెత్తినట్టు కానీ, ఆందోళన బాట పట్టినట్టు కానీ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్టు కానీ ఎక్కడ కనిపించట్లేదు. సో దురదృష్టం ఏంటంటే మాకు టీవీ ఛానల్ లేకపోవడం, పేపర్ లేకపోవడం, యూట్యూబ్ ఛానల్ లేకపోవడం అనేది మాకు దురదృష్టం. ఎందుకు ఆయన వేణుగోపాల్ రెడ్డి టీవీ ఛానల్ సంబంధం లేదు, ఆయన కూడా అదే మాట అన్నారు, మీరు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఇప్పుడు నేను పట్టించుకోకపోతే చేగుంటకెళ్ళి బుంపలి దాకా ఆయన రైతు కదా, ఆయన రైతు, అక్కడ ఉన్న వ్యక్తి. నేను ఏమంటున్నాను, ఆ సమస్య నేను పదే చెప్తున్నా. ఇప్పటికి 3 సార్లు చెప్పిన 30% వడ్లు కొనుగోలు కాలేదన్నా, రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తా ఉన్నాం. రేపు పార్లమెంట్ పోయినప్పుడు మేము కలుస్తాం. చెప్పడం కాదు కదా, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి, ఆందోళనలో, ధర్నాలో, రైతుల పక్షాన పోరాటాలు కదా చేయాలి. తప్పకుండా చేస్తా ఉన్నామన్నా, ఆ దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రేపు భారత ప్రభుత్వం దగ్గరికి పోయి కూడా అక్కడ వాళ్ళతో FCI తోటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కొనుగోలు తొందరగా సాగేలాగా చూస్తాం. మేము పనిచేస్తలేమనేది ఉత్తమాట. 100% మేము పనిచేస్తా ఉన్నాం, మేము ఫీల్డ్లోనే ఉన్నాం. దీనికి రీజన్ ఏంటంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు, ఆయనే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. అటు ఆ పని ఇటు ఈ పని చేయడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరగబోతుంది, అది చాలా రోజుల నుంచి చర్చ. సరే ఇప్పుడు దగ్గరికి వచ్చింది, వచ్చే నెల ఏదో అయ్యే అవకాశం ఉంది. ఏంటి రాష్ట్ర అధ్యక్షుడు రేస్లో రఘునందన్ కూడా ఉన్నారా? ఇప్పుడు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ సిస్టమ్ని, ప్రొసీజర్ని అందరూ అర్థం చేసుకోక మిగతా పార్టీలో ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే జరుగుతుందని అనుకుంటున్నారు. మా పార్టీ రాజ్యాంగం చాలా స్పష్టంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బూత్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియల్లో చాలా స్పష్టంగా మేము టైం బౌండ్ షెడ్యూల్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటాం. అట్లనే ఇప్పుడు కూడా పని నడుస్తూ ఉంది. ఇప్పుడు బూత్ అధ్యక్షుల ఎంపిక కార్యక్రమం నడుస్తూ ఉంది. బూత్ అధ్యక్షుల ఎన్నిక తర్వాత మండలాధ్యక్షులు, మండలాధ్యక్షుల తర్వాత జిల్లా అధ్యక్షులు, ఇవన్నీ కూడా టెంటేటివ్గా December 10th 15th కల్లా పూర్తవుతాయి. అన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు. ఇవన్నీ డిసెంబర్ మాసం లోపల దేశవ్యాప్తంగా పూర్తయిన తర్వాత జనవరిలో భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియాకి కొత్త అధ్యక్షుడు వస్తారు. ఇది మా ఎన్నికల షెడ్యూలు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానం ఇది. 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదులు, మండలాధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాలు, జిల్లా అధ్యక్షులు మారుస్తారు. మీరు డిసెంబర్లో జరగాల్సిన ప్రక్రియను తీసుకుపోయి జూన్లో మొదలుపెట్టిర్రు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు అని అన్న టీవీ ఛానళ్ళు అడిగినప్పుడల్లా మేము అధ్యక్షుల్ని మార్చుకోము. మా అధ్యక్షుడు మారేది 3 సంవత్సరాలకు ఒకసారి, దానికి ఒక డ్యూ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఎన్నికల ముందు సడన్ గా మార్చేస్తారు కదా. మార్చలేదు కిషన్ రెడ్డి గారు, మార్చలేదు. అప్పటికి బండి సంజయ్ గారు 3 నడ్డా గారిది కూడా అప్పటికి పూర్తయింది. అది వేరే విషయం. మీరు ఒకటి అర్థం చేసుకోరు, మీకు నచ్చినట్టే ప్రశ్న అడగాలంటే తప్పు. బండి సంజయ్ గారు 3 సంవత్సరాలు పూర్తి కాకముందు పార్టీ మార్చలేదు. నడ్డా గారి తప్పుడు సంకేతాలు పంపొద్దు మీరు. నడ్డా గారిది కూడా 3 సంవత్సరాలు పూర్తి అయినాక సంజయ్ గారు ఇంక 8 నెలలు కూడా అధ్యక్షునిగా చేసిండ్రన్న. ఆ తర్వాత ఎన్నికల అవసరాల రీత్యా కిషన్ రెడ్డి గారిని తెచ్చిపెట్టినారు. నడ్డా గారికి పదవి ఎక్స్టెన్షన్. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నారా రఘునందన్? ఈయన రేసు పరుగు పందెం కాదన్న. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 100% పాటిస్తాను. రఘునందన్, నీకు ఈ పదవి లేదా బాధ్యత ఇస్తే నువ్వు బాధ్యతగా పనిచేయగలుగుతావని పార్టీ విశ్వసించి ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను తప్ప నాకు ఇది కావాలి అది కావాలని కొట్లాడేటువంటి మనస్తత్వం నాది కాదు. ఇచ్చిన పనికి 100% నిలబడి న్యాయం చేస్తాననే మాటనైతే చెప్తాను. రైట్, ఫైనల్ క్వశ్చన్. జాతీయ అధ్యక్షుడు కూడా మారబోతున్నారు కాబట్టి
ఈసారి తెలంగాణకు కూడా దక్కే అవకాశం ఉంది. మళ్ళీ కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడు చేస్తారని ఒక ప్రచారం ఉంది. అటు ముఖ్యమంత్రి కాకపోతే ఫడ్నవీస్ని చేస్తారని ప్రచారం ఉంది. సునీల్ బన్సల్, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. తెలంగాణకు అవకాశం ఏ మేరకు కనిపిస్తుంది మీకు ఈసారి? సో నేను చిన్న కార్యకర్తనని ఇందాక నేను చెప్పిన కళ్యాణ్ మీరు గారు. పార్లమెంట్ సభ్యులు. సో పార్లమెంట్ పార్టీ నిర్మాణం విషయం లోపల పార్టీ క్రియాశీలకంగా బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, శక్తి కేంద్రాలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ అభిప్రాయం ఉంటుంది. క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షులు అయితే ఒక తెలుగుడిగా సహచర పార్లమెంట్ సభ్యుడిగా నాకంటే ఎక్కువ ఎవరు సంతోషపడతారు? సో అడగడంలో ఆశపడడంలో తప్పు ఉందని నేను అనుకోను. కిషన్ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని అట్లే కష్టపడుతూ వస్తున్నారు. ఇస్తే మేమంతా సంతోషపడతాం. లేదు కిషన్ రెడ్డి గారికి ఇచ్చిన బాధ్యతలో వారు సరిగా పనిచేసుకుంటూ పోతా ఉన్నారు, ఇంకొకరికి ఇద్దామని పార్టీ నిర్ణయిస్తే దానికి కూడా కట్టుబడి ఉంటాం. ఎవరు అధ్యక్షుడైనా ఇంటర్నల్గా విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ మేము ఏం మాట్లాడుకున్నా అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ రూల్డ్ బై ద ప్రెసిడెంట్. మా ప్రెసిడెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా కట్టుబడి ఉంటాం. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. మళ్ళీ నెక్స్ట్ టైం మన వీకెండ్కి మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చే అవకాశం కూడా ఉంటుందేమో, చూద్దాం. థ్యాంక్ యూ. మొత్తానికి రానున్న రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా పాగా వేస్తామని ధీమాతో రఘునందన్ గారు ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఒక క్లారిటీ మాత్రం ఆయన ఇచ్చారు. ప్రజా సమస్యలపైనే తాను పోరాడుతుంటాను, ప్రజల కోసం అవసరమైతే ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను, లేదంటే ప్రతిపక్షాన్ని తూర్పారబడతానని కూడా ఆయన చెప్తున్నారు. కానీ ఎక్కువగా టార్గెట్ మాత్రం ఆయన బీఆర్ఎస్నే చేస్తున్నట్లు కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా. మరి దానికి కారణాలు ఏంటి అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వీకెండ్ విత్ రఘునందన్.